ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా చాలా ఈజీ. బట్ నేర్చుకున్న దానిని మాట్లాడడం చాలా కష్టం అనిపిస్తుందా? అయితే ఈ వీడియోని చూడండి. నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చెప్తాను, వినండి. ఓకే. చాలామంది ఇంగ్లీష్లో రాస్తారు అండ్ చదువుతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ లైఫ్ కన్వర్జేషన్, ఎప్పుడైతే నిజ జీవితంలో కన్వర్జేషన్ చేయాలంటే ప్రొనౌన్సియేషన్ తప్పుగా పలుకుతున్నానేమో, ఒకవేళ నేను అక్కడ ఆ వర్డ్ ఉపయోగిస్తే అది ఎలా దారి తీస్తుందో అని కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి నా టంగ్ స్కిప్ అవుతుందేమో, నేను అది ప్రొనౌన్సియేషన్ చేయలేనేమో అని చెప్పేసి చాలామంది వర్రీ అవుతూ ఉంటారు. సో దానికంటే బదులు నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే చాలని అనుకుంటాను. బట్ ఇట్స్ విల్ బి లీడింగ్ యువర్ క్యారెక్టర్ ఇంటూ జీరో పొజిషన్. సో మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎందుకంటే ఎంటైర్ ద వరల్డ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు అస్. ఎక్కువ మంది జనాభా మాట్లాడేది ఇంగ్లీష్లోనే. సో మనకి అది చాలా యూస్ఫుల్ అయ్యే లాంగ్వేజ్ అనమాట. మనం కొంచెం కొంచెం నేర్చుకుంటూ మన కన్వర్జేషన్ని లీడ్ చేయొచ్చు. హియర్ ఐ వాజ్ కుకింగ్ బాటిల్ గర్డ్ కర్రీ. అంటే నేనేం చెప్తున్నానంటే, నేను ఇక్కడ సొరకాయ కూరను వండుతున్నాను. బాటిల్ గర్డ్ అంటే సొరకాయ అని అర్థం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నన్ను ఫాలో చేయండి. మీ రీల్స్లో మళ్ళీ మళ్ళీ ఈ వీడియోస్ అనేవి చూస్తారనమాట. సో నేను 30 డేస్ ఛాలెంజ్, 100 డేస్ ఛాలెంజ్ అని పెట్టను, కానీ ఇంగ్లీష్ అనేది మనం లైఫ్ లాంగ్ నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ అనమాట. సో ఖచ్చితంగా డూ ఫాలో అండ్ సపోర్ట్. Till graduation, if you have any doubts in your exams, ask me. ఈ సొరకాయ కూరని మనం తినడం వల్ల మనం క్యాన్సర్ బారిన పడకుండా సురక్షితంగా బయటకు వస్తాం. అండ్ వెయిట్ లాస్కి, అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా డైజెషన్ అవుతుంది. అండ్ ఆల్సో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ కాబట్టి మనం చాలా తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఎర్లీ మార్నింగ్ బాటిల్ గార్డ్ జ్యూస్ తీసుకుంటే మన బాడీలో ఉన్న టాక్సిక్ అంతా కూడా పోతుంది, మన లివర్ అంతా కూడా ఫిల్టర్ అవుతుంది, మన స్టమక్ అంతా కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ కర్రీ ఏదైనా ఉందంటే అది సొరకాయ. అండ్ ఆల్సో క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది.